ఏం కావాలి సాబ్? సత్తి, ట్యాంక్ బండ్ సత్తి. అయితే ఏంది, ఏం కావాలి? 100 రూపాయల అప్పు. పాగలెక్కనున్నా వచ్చాల్. ఎందుకు పెట్టుకుంటారమ్మా హోటల్స్ కౌంటర్ లో 100 రూపాయలు లేకుండా? అమ్మయ్యా, ఎక్కడున్నాయండి? ఏరా వినీత్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నానే. ఇక్కడ రా. ఓ, కళ్ళజోడు పెట్టుకున్నాను కదా, గుర్తుపట్టలేదులే. తగలడు. ఏంటి సైబర్ కేఫ్ లో ఉండాల్సి ఇరానీ కేఫ్ లోకి వచ్చా? వెళ్ళాలనిపించట్లేదురా. అక్కడికి బాత్రూమ్ కా? అమెరికాకి. అంతేరా మామ, వెళ్ళేదాకా వెళ్ళాలనిపిస్తుంది, తీరా వెళ్ళే సమయానికి వెళ్ళబుద్ధి కాదు. మనమే గుండె రాయి చేసుకుని వెళ్ళిపోవటమే. ఒకసారి లిస్ట్ చూడు. అయ్య బాబోయ్, ఏంట్రా ఇది? అమెరికా నుంచి నువ్వు నాకు తేవాల్సినవి. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, బాడీ స్ప్రే, ఒక్కొక్కటి 5 సెట్లు ఉన్నాయేంటి? కొంపదీసి సూపర్ మార్కెట్ ఏమైనా పెడుతున్నావా? సూపర్ మార్కెట్ కాదురా మామ, లవ్ మార్కెట్. ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సిన చిన్న చిన్న గిఫ్ట్లు. ఈ లిప్స్టిక్ చూసావా, ఇది మా ఇంటి తిరుగున్న రోజాకి. ఈ నెయిల్ పాలిష్ చూసావా, ఇది మా ఇంటి పక్కన ఉన్న పప్పికి. ఏరా, కుక్క పిల్లని కూడా వదలవా? కుక్క పిల్ల కాదురా మామ, దాన్ని ఎత్తుకొని తిరిగే పడుచు పిల్ల. మన లిల్లియా? ఆహా, ఏం మెమరీ రా మామ ఇది. అందుకే నీకు అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. కీప్ ఇట్ అప్. అదెవరికి? ఇది నాకే. అంత లేదు. ఎక్కువ పంపించా పర్లేదని తక్కువ మాత్రం పంపించగా. ఇక్కడ నేను చాలా మంది కమిట్ అయిపోయాను, పరువు పోద్ది. నేను అమెరికా అంటూ వెళితే డెఫినెట్ గా తీసుకొస్తాను. వెళ్తే ఏంట్రా మధ్య లిటికేషన్? రేపు వెళ్తున్నావుగా? వెళ్ళట్లేదురా. ఎందుకు? సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా. ఈ దేశాన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదురా. మనసు రాకపోతే ఏంటి, వీసా వచ్చిందిగా. రే, గాంధీ గారు ఏమన్నారా? నాతో మాత్రం ఏమనలేదు, మన సూర్య గారితో అన్నాడు కనుక్కొని చెప్పనా? నేను చెప్పేది అది కాదురా. నా దేశాన్ని వదిలి నేను వెళ్ళలేనురా. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండిపోతాను. ఏంటి ఇరానీ కేఫ్ లో నైట్ మూసేస్తానేవరా? ఇరానీ కేఫ్ లో కాదురా, ఇండియాలో. ఇప్పుడు అర్థమైందిరా, నీకు వీసా రాలేదన్నమాట. ఈ ముక్క ముందు చెప్పుంటే వెళ్ళి వాళ్ళని అడుక్కున్నానుగా. ఇంతకి వాళ్ళకైనా వచ్చిందా, వాళ్ళని ఇలాగ ఫుట్పాతేనా? రే, వాళ్ళు ఎవర్రా? నా ఫ్రెండ్స్. అమెరికా వెళ్ళడానికి 2 వీసాలు మిగిలిపోతే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పా. అయినా నాకేంట్రా, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెళ్ళ. నాకు ముందే తెలుసురా, అడ్డమైన వాళ్ళందరికి అమెరికా వాడు వీసా అయ్యాడని. ఉంటా, వేణుగాడికి లిస్ట్ ఇచ్చొస్తా. రే, నీకు అమెరికా వచ్చేది కానీ ఏ పాకిస్తానో సోమాలియో ట్రై చేయి, వీసా తొందరగా వస్తుంది. వీటికి బిల్లు కట్టేసి. రే, రే, వాళ్ళెవరు లేరా ఇక్కడ? షిట్, అనవసరంగా ఎంట్రీ టికెట్ వేస్ట్ అయింది. ఏది లేవు, వేస్ట్ అయిందా? మీకోసం ఎయిర్పోర్ట్ అంతా వెతికొచ్చాను, ఇక్కడ స్టిల్ ఇచ్చారేంటి? ఫేస్ వాల్యూ చూసి ఫ్లైట్ లో వెళ్లే మొహాలు కదరి మధ్యదారిలో దింపేసి విడిపోయారా? అది కాదురా, ఎయిర్ బస్ మిస్ అయిందని సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసిందిరా, జస్ట్ 2 minutes. ఏంట్రా, కటింగా కార్టూనా? మనం 10వ తరగతి పరీక్షలు కలిసి రాసాం, తర్వాత ఇంటర్ కలిసి చదివాం, ఆ తర్వాత డిగ్రీ కలిసి పూర్తి చేసాం. ఇదో డైలాగా? ఇంతకాలం కలుసున్నా మనం ఒక వీసా కారణంగా విడిపోతాం చెప్పు. అసలు సెంట్రల్ ఐడియా ఏంట్రా? వినీత్, మన ముగ్గురం కలిసి వెళ్తే అది అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటే అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా వెళ్తే అది అమెరికా అయినా అమీర్పేట అయినా ఒకటే. యా, అమెరికా వెళ్ళే ఖర్చు ఎందుకని అమీర్పేటలోనే ఉండిపోయాం. రే, అమెరికా గురించి ఎన్నో కలలు కన్నాం. నాకు వీసా రాలేదు, మీకు వచ్చింది. వెళ్ళడానికి ఏం తెగులురా? గుర్తుందా, ఇంటర్ లో పీటీ సార్ కూడా మనల్ని విడదలేకపోయాడు. వీసాలు విడగొడతాయి మనల్ని. నో వే. ఆ వీసాలు ఎట్టి? ఇప్పుడు మన ముగ్గురం ఒకటే. ముగ్గురం ఎలా ఒకటే అవుతాం? నీకు మీసాలు లేవుగా? మీసాలు కాదు, ముగ్గురికి మీసాలు లేవు. మాకు ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఏజ్డ్ పీపుల్ కావాలి. మీలాంటి కుర్రాళ్ళకు లోన్ ఇచ్చి మేము రిస్క్ తీసుకోలేము. మేనేజర్ గారు, సార్ ఇతను బయట పంపించి. ఓకే సార్. సార్, మరోసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆయన డెసిషన్ చెప్పారు కదా, మేమేం చేయలేం. సార్, ఏంటి సార్ ఆయన డెసిషన్? ఏది చూసి టాలెంట్ కనిపెట్టేస్తారా? ఆయన తప్పేంటి ఆయనకి తెలిసేలా చేద్దాం సార్. ప్లీజ్ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్. అచీవ్మెంట్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సార్ చూడండి సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి సార్. సార్, ఒక్కసారి చిన్న అవకాశం ఇచ్చి చూడండి సార్. ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు అడగండి సార్. అప్పుడే మిగులుతుంది చెప్ప. సార్, మర్యాదగా మాట్లాడండి సార్. ఏంట్రా నీకిచ్చే మర్యాద? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అవుట్. యూత్ అంటే అంత చీప్ అయిపోయిందిరా నీకు? బయటికి రా, చూపిస్తాను. బయటికి రా. రే, ఆగు వినీత్. రే, ఇటువంటి వాళ్ళు 100 మంది వస్తారా మన దగ్గరికి ఒక రోజు. వీడు చెప్తాం వీడి పని. టాయి కట్టుకుంటే సరిపోదు, మర్యాద నేర్చుకో. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఆ ఫేసులు చూడు.
డ్రైనేజ్ కడిగే వాళ్ళని కూడా అసహించుకోకూడదురా. ఏంట్రా అలా చూస్తున్నారు? వీడు మన దుబాయ్ సీన్ లో లేడు? చొక్కా అంతా పడిపోయింది. హోలీ రోజు కూడా నేచురల్ గా ఆలోచించుకుంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. హోలీ జాలీగా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఇప్పుడు ఏంట్రా? ఎక్కడో చూసినట్టుందిరా. ఏంటి మేకల్నే? కాదా, ఆ లోకల్ క్యాండిడేట్ ఎవడాడు? రేయ్ ఉండరా. రేయ్ అబ్బో, రేయ్ నన్ను ఎరకబెట్టలేదురా. అరే తురా నువ్వేం బ్రో? నిన్ను ఎరకబట్టి నువ్వు మెగాస్టార్ చిరంజీవా, సీఎం చంద్రబాబు నాయుడువా? తిరుపతి ఎంకనని తలవనోడు ఉండడు, నైజం సత్తనని తెలవనోడు ఉండడు. నేనేరా, నేను నీ దోస్తు సత్తనడు. మనమందరం కలిసి చదువుకోలే. యాదకొచ్చిందా? నేనేరా బాయ్. రే వీడు మన సత్తిగాడు కదూ? ఏంటి గెటప్? లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు, డాక్టర్ తెల్ల కోట్ వేసుకుంటాడు, పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటాడు, ఈ సత్తన్న కంబలు వేసుకుంటాడు. గది సరే, మీరేం బై ఆకులు దొరకని మేకళ్ళ గట్ల డల్లుగున్నారు? ఏం చేస్తారు సత్తన్న? అటు అమెరికా పోలే, ఇటు లోన్ శాంక్షన్ కాలే, ఫేసులు చూడు ఎట్లుండేవు. మరి బతకనీకే నాకెవరు లోన్ ఇచ్చిండ్రు? నేనే దేశం పోయినా అంటే సమజ్గాలే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బై. వెనకటికి 4 మేకలు ఉండే, 4 16 అయింది, 16 32 అయింది, 32 ఆ తర్వాత ఎక్కువైపోయింది, ఇప్పుడు 100 అయింది, తర్వాత సెంచరీ, డబుల్ సెంచరీ, ఆ డబుల్ సెంచరీ. దీంట్లో నువ్వు పడే కష్టమైందా? మేకలు వేసినాయి, కష్టపడి పిల్లలు కన్నాయి, 10 100 100 పెద్ద మందే కూర్చున్నాయి. దాన్నే మందబుద్ధి అంటారు. మేకలకు మేకలు పుట్టించేది మేకలే, కానీ ఆ మేకలకు ఆకలేసినప్పుడు ఆకులేసేది ఎవరు? సత్తన్న, నైజాం సత్తన్న. అరే సత్తన్న చెప్పించాలి. సత్తంగా ఉందిరా భయ్. చిరంజీవి మెగాస్టార్ గానికి ఏ బ్యాంక్ లోన్ ఇచ్చిందా? లేదుగా. సచిన్ టెండూల్కర్ నాకు పైసలు కావాలి అని అప్లికేషన్ పెట్టిందా? అసలు ఇప్పుడు మనకు కావాల్సింది ఉండాల్సింది ఏంద్రా భయ్? అభయం భయపడ్డరు. నూట 7 లే, 108 లే, ఇంకా 12 మొత్తం 120 అవుతాయి. వైట్ హౌస్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో ఈ శిక్ష చూస్తే మీకు అర్థం అవుతుంది. నెలలా మెయింటెనెన్స్ సరిగా కట్టినందుకు అతనికి గుంజిళ్ళు, బాత్రూమ్ లో పాట పాడినందుకు ఇతనికి గోడ కుర్చీ శిక్ష వేశానన్నమాట. అసలు శిక్షించే అధికారం మీకుందా? చూసుకో ముందు. ఉంది, అంతేకాదు ప్రెసిడెంట్ తలుచుకుంటే నడుస్తున్న లిఫ్ట్ ని ఆపేయగలడు, వెలుగుతున్న దీపాన్ని ఆర్పేయగలడు. నేను కాబట్టి సరిపోయింది. అదే కనుక ఇరాక్ ప్రెసిడెంట్, ఇథియోపియా ప్రెసిడెంట్ అయితే తలకాయలు తీసుండేవాడు. మీకు ఆ సంగతి తెలియదు. మీరు ఇలా ప్రవర్తించడం అన్యాయం. ఏంటి అన్యాయం? ఏంటో అన్యాయం? చేపట్టు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడు యొక్క అధికారాన్ని ప్రశ్నించినందుకు ఇతనికి శిక్ష. చేపట్టు. చేతిపో, అడిపో. అధ్యక్షను శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఊళ్ళో లేనప్పుడు నా బదులుగా నా భార్య అధికారంలో ఉంటుంది. వీడు భార్య కాదు, వాచ్మెన్. నా భార్య అధికారంలో ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. She is Miss Bombay from Akeli. Sorry, Miss Akeli from Bombay. మన అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 101 లో దిగడం కోసం వచ్చింది. సభ్యత సంస్కారాలకు మారు పేరైన ఈ పిల్ల, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే మనస్తత్వం ఉన్న ఈ పిల్ల మన అపార్ట్మెంట్ లో ఉంటానంటాం హర్షదాయకం. మీటింగ్ అంటూ పెట్టాం కాబట్టి ఆ పిల్ల ఇక్కడ ఉండాలో వద్దో మీరు కూడా చెప్పాడు. కావాలి 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 వద్దు అని చెప్పాల్సింది మీరు కాదు, అది ప్రెసిడెంట్ గారు నేను చెప్పాలి.
అకేలి ఈ అపార్ట్మెంట్ లో ఉండాలి. ఎందుకంటే అపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే మనకు మెయింటెనెన్స్ లాస్ కదా. ఓ థ్యాంక్ యూ యు ఆర్ సో స్వీట్. నా మెయింటెనెన్స్ మీరు చూస్తారా? కాదు, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్. అపార్ట్మెంట్ లో ఉండాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ బహిరంగంగా చెప్పడం బాగుండదు. మేమిద్దరం రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తాం. Yes. Oh. వెల్కమ్ టు ఉత్సాహం ప్రాజెక్ట్ గార్డెన్స్. అవర్ లైఫ్ అంబిషన్ ఈ ఉత్సాహం. డియర్ ఫ్రెండ్స్, మనందరి యూత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ఉత్సాహం యూత్ పవర్ ప్రాజెక్ట్. హే గాయ్స్, మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడమే యూత్ పవర్. ఐ సే యు నో. యు టెల్ మీ వాట్ ఈజ్ ఉత్సాహం? ఫ్రెండ్షిప్ లో మనం ఎంజాయ్ చేసే అందమైన ఫీలింగ్. మనం కెరియర్ లో సాధించే ఆ సూపర్ సక్సెస్, అదే ఉత్సాహం. డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతో ప్లాన్ చేసి ప్రారంభిస్తున్న ఈ వెంచర్ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. ఇక లైఫ్ అంతా ఉత్సాహమే ఉత్సాహం.